తెలంగాణ ప్రజలకు నమస్కారం. మరి రేవంత్ రెడ్డి గారు దాదాపు వారం రోజుల పాటు సింగపూర్, అక్కడికి డల్లాస్ వెళ్ళి దాదాపు మన కోసం తెలంగాణ కోసము 1,78,950 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చేసిండ్రు అని చెప్పినట్టుగా ఈరోజు ఎంఓయూలు సంతకాలు అయిపోయినాయి. అందులో ఎగిలిటీ 400 కోట్లు, సిపి టెక్నాలజీస్ 10,000 కోట్లు, స్కై రూట్ ఏరోస్పేస్ 500 కోట్లు, సిట్రిస్ 10,000 కోట్లు, ఫినెక్స్ 2,500 కోట్లు, ఉడ్సా క్రిస్టస్ 5,000 కోట్లు, అమెజాన్ 60,000 కోట్లు. మరి ఈ విధంగా ఇంకా టోటల్గా రామ్కి ఇక్కడదే, జేఎస్డబ్ల్యూ ఇక్కడదే, టిల్మ్యాన్ గ్లోబల్ ఇక్కడదే, మన టిల్మ్యాన్ గ్లోబల్ హోల్డింగ్స్ ఇక్కడదే, మైత్రి ఇక్కడదే, ఇంకో 2 కంపెనీల మధ్యలో కింది పై నేను చూపెడతా. టోటల్గా మనకు ఇన్ని తెచ్చిండ్రు. దాదాపు 50,000 మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. అంటే చిత్రం ఏంటంటే ఈరోజు తెలంగాణ ప్రజలు అసలు మనల్ని ఏమనుకుంటున్నావు? మమ్మల్ని తెలంగాణ ప్రజలు అంటే ఏది చెప్పినా నమ్ముతారు అనుకుంటున్నారు. ఈరోజు అట్లా పోయి వారం రోజులు అక్కడ ఉండి ఏకంగా ఈరోజు దాదాపు 1,78,950 కోట్లు ఇట్లనే వారం రోజుల్లో పట్టుకొచ్చిండ్రు. మరి గతంలో జరిగింది అది ఒకటే అడుగుతుంది ఏంటంటే ఈరోజు తెలంగాణ ప్రజలు చాలా మోసపోయారు. మోసం చేస్తున్న వాళ్ళు మోసపోతుండ్రు కాబట్టి మేము మోసం చేస్తున్నాం అనే దిశగా వాళ్ళు అనుకుంటారు. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా. సరే, ఇగో ఇది నెక్స్ట్ ఏంటంటే 2 కంపెనీలు సిట్రిస్ ఐఎస్ 10,000 కోట్లు, మేఘా 15,000 కోట్లు, జేఎస్డబ్ల్యూ 800 కోట్లు, జేసీకే 4,500 కోట్ల రూపాయలు ఈరోజు మనకు ఇన్వెస్ట్మెంట్ తీసుకొని వచ్చినాం. ఇవి మొత్తం అడ్వర్టైజ్మెంట్లు. ఏడ చూసినా హైదరాబాద్లో మొత్తం అడ్వర్టైజ్మెంట్. దాదాపు దీనికి 10-15 కోట్లు, 20 కోట్ల వరకు కూడా ఖర్చు కావచ్చు. ఏడ చూసినా ఫుల్ అడ్వర్టైజ్మెంట్లు. పైసలు ఇప్పుడు పెట్టెలలో పట్టుకొచ్చినట్టుగానే ఇది చేసాం. అయితే మనము ఎన్నికలకు ముందు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసింది కదా. ఆ మేనిఫెస్టోలో మరి ముఖ్యమంత్రి అప్పుడు పిసిసి అధ్యక్షుడు ఉండే, పిసిసి అధ్యక్షుని సంతకము మరియు బట్టి విక్రమార్క గారి సంతకం పెట్టి మరి మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఆ మేనిఫెస్టో మరి పథకాలు ఇక్కడ దాకా వచ్చినాయి. వీళ్ళు గ్యారంటీ అనే దానికే ఈరోజు దిక్కులేదు. గ్యారంటీ అనేదే ఈరోజు ఇది గంగలో కొట్టుకపోయింది. అసొంటిది మరి వీళ్ళు అక్కడికి పోయి మేము ఇన్ని 1,000 కోట్లు తెచ్చినామంటే నమ్మనీకి ఎట్లా? కాబట్టి ఒకటి ఈరోజు రేవంత్ రెడ్డి గారి కార్యాలయంలో ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఏదో ఒక బాండ్ పేపర్ ఇచ్చిన, ఏమని ఇచ్చిన అంటే అటాచ్ చేసి ఇచ్చేసిన కవరింగ్ లెటర్ మీద దాని మీద స్టాంప్ కూడా వేసుకున్న, అవసరమైతే కోర్టుకు కూడా పోతా. గ్యారంటీ బాండ్ ఆన్ తెలంగాణ రైజింగ్ డెలిగేషన్, మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ యాక్ట్, మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ఎందుకంటే సార్ లైట్ తక్కువ, delegate promising people, the Telangana, the Congress government and the Telangana rising delegation promising the people of Telangana in implementing all the memorandum of understandings and agreements entered with investors of World Economic Forum, Davos in January 2024 and 2025 in full and keep citizens apprised of developments month by month on progress. I hereby declare and agree to put the MOUs in public domain and for the people to fully scrutinize, enhance and recommend the best for the state from time to time. The Chief Minister and members of delegation will be liable for persecution or breach of trust and authentically if their projects are not started in the state on time and obtain all the clearances from Central Green Tribunal and the central agencies. ఇది దీంట్లో the Chief Minister also confirms the expansion of data centers, particularly as mentioned in various press releases, with a total employment of 50,000 people and investment of 1,70 lakh crores as publicizes through various sources. ఓకేనా? దీని మీద ఇప్పుడు డెలిగేషన్గా పోయిన వాళ్ళు అందరు సంతకాలు పెట్టాలి. సంతకాలు పెట్టి తెలంగాణ నేను ఇచ్చొచ్చిన బాండ్ పేపర్ దాని మీద సంతకం పెట్టాలి. చీఫ్ మినిస్టర్
సిగ్నేచర్ ఆఫ్ ద తెలంగాణ రైజింగ్ డెలిగేషన్. చీఫ్ మినిస్టర్, ఐటీ మినిస్టర్, ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్. 10 సంవత్సరాలు గత ప్రభుత్వంలో కూడా ఆయన ఐటీ సెక్రటరీగా ఉన్నాడు. ఈ సంవత్సరం కూడా ఐటీ సెక్రటరీగా ఉన్నాడు. ఆయన అయితే ప్రత్యేకమైన బాధ్యత ఉంటుంది. కొన్ని వందల సార్లు ఇప్పటికే ఆయన డల్లాస్ అటు ఇటు పోవచ్చు. ఇప్పటి వరకు ఆయన ఎన్ని తెచ్చిండో దానిపైన శ్వేతాపత్రం ఆయన కూడా చేయాల్సిన అవసరం ఉంది. అడ్వైజర్ టు ఐటీ మినిస్టర్, అదర్ అఫీషియల్ మెంబర్స్ ఆఫ్ ద టీమ్. ఇది ఎందుకనంటే అఫీషియల్ స్టేట్ సీల్ వేసి మనకు తెలంగాణ ప్రజలకు ఇవ్వాలని చెప్పి దీనికి ఒక కవరింగ్ లెటర్ కూడా పెట్టిన. దీనికి ఒక కవరింగ్ లెటర్ కూడా పెట్టిన. కవరింగ్ లెటర్ ఏం పెట్టినంటే ఇది టు ది చీఫ్ మినిస్టర్. ఇగో ఎంబ్లమ్ ఇది, ఇగో ఎంబ్లమ్ పెట్టి ఇచ్చిన. ఓకేనా? ఇగో ఎంబ్లమ్ పెట్టి సంతకం పెట్టించి ఇక పైన ఆఫీస్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్, ఆఫీస్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ఆఫీస్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, సెక్రటరియట్ హైదరాబాద్. ఓకేనా? 24 జనవరి 2025 బక్క చేసిన ఇక ఇవ్వాలి ఇచ్చింది ఇది. ఓకేనా? ఇక ఇప్పుడు దీని లెటర్ సంగతి చూద్దాం. జనరల్ టు ది చీఫ్ మినిస్టర్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, failures of government in securing issued MVO World Summit Davos, Switzerland. స్విట్జర్లాండ్లో ఏముంది తెలుసా? స్విస్ బ్యాంకులు. మరి మన దాచిందా తీసుకొచ్చిందా? సరే, మాటికి పోతుండు. సరే, ఆ సంగతి ఎంత మనం తర్వాత చూద్దాం. ఓకేనా? ది తెలంగాణ చీఫ్ మినిస్టర్ మిస్టర్ రేవంత్ రెడ్డి లీడింగ్ ది తెలంగాణ రైజింగ్ డెలిగేషన్ has secured signed at World Economic Forum in Davos, Switzerland. Many as 20 MOUs, Member of Understandings for Investment and Expansion, worthy nearly rupees 1.79 lakhs crores to the state. The majority of them setting up data centers, storage facilities in the state. This will create nearly 50,000 jobs and successful completion of executed on time. Kindly publish the business blueprints of all the firms through which memorandum of understandings are done, their background in these project development worldwide, and the credibility of completing the ventures in time. The key industries and guarantees of MOs are critical in project execution. Major investors as published in press including Amazon, ఇప్పటిదాకా నేను చదివినట్టుగా ఇవన్నీ పెట్టేసి, అంతేకాకుండా సాఫ్ట్వేర్ మేజర్ హూ ప్లే ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఎక్స్పాన్షన్ మోడ్ ఆర్ ఇన్ఫోసిస్ 17,000 నౌకర్లు, HCL 5,000 నౌకర్లు, విప్రో 5,000 నౌకర్లు. ఓకేనా? సాఫ్ట్వేర్. అంతేకాకుండా ఖర్చు పెట్టేది ఎంత మొత్తం? దాదాపుగా రైట్ ఓకే ఇక్కడ these are all data centers for new expansion facilities. Other manufacturing units planned are solar cells, rocket manufacturing, aircraft interior designs, UAE manufacturing investment by Jindal in the defense sector is a prospective venture in state. The CM is boosting of growing the state in big way at Davos in data centers, green energy, energy, food processing, electric vehicles and semiconductors, etc. There are no MOU on these specified. The state is addressing urban mobility, regenerative and circular spaces and national strategies. The key objectives of Davos visit such a infrastructure, mobility, opportunism and sustainability, such as metro rail expansion, regional ring railways, radial roads, new airports, Musi rejuvenation, electric vehicle promotion, skilled university, and were not addressed nor opened MOUs in this meeting. ఇవన్నిటిపైన కూడా అక్కడ ఆ మీటింగ్లో ఏం జరగలేదు. Kindly publish a white paper on the visits of various delegations from state and the MOUs signed along with actually implementation timelines in the state. The employment generated through this summit visit exhibits the importance or failures of these visits without proper guidance or prior planning. These false projections and unsecured investments, a testimony of the Chief Minister in actual investment proposals.
the state has not achieved MOU's implementation even 10% of the investment since 2014 at World Economic Summits with various chief ministers or their delegations and a big expanse of state exchequer without return or on investments. ఇది నేను కవరింగ్ లెటర్ పెట్టి ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన. ఒరిజినల్గా దీనిపైన ఎటువంటి చర్చ కూడా ఎక్కడ కూడా జరగలేదు. కానీ ఈరోజు చేసినట్టుగా జనాలను మోసం చేసుడు మభ్యపెట్టుడు తప్ప ఇందులో ఏం లేదనేది నేను స్పష్టంగా తెలియజరిగింది. దీనిపైన నేను అక్కడ ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. ఈరోజు జరగవలసిన అంటే ముందు అసలు ముఖ్యమంత్రి గారు ఎక్కడికి పోతుండ్రు, ఎవరెవరిని కలవబోతుండ్రు ఏందనేది ఎక్కడ కూడా చర్చకు లేకుండా డైరెక్ట్గా ఇన్ని కంపెనీలతో MOU అయిపోయినాయి అని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు వీళ్ళు ఈయన పెట్టిన దానికంటే ఇప్పుడు పావుల కూర కంటే బారన మసాలా లెక్క బారన మసాలా లెక్క ఈరోజు దుకాణం నడిచింది. కాబట్టి నేను ఒకటి విన్నవించుకునేది ఏంటంటే ఈరోజు మీరు ఎక్కడికి వస్తుంది సౌండ్, ఈరోజు మీరు దీంట్లో ఈ విషయంలో సరి అయిన బ్లూ ప్రింట్ అనేది పబ్లిక్ మీరు ఇప్పటిదాకా ఇవ్వలేదు. అసలు ఎన్ని కంపెనీలు మీతోని ఒప్పందాలు చేసుకున్నాయి, ఎన్ని కంపెనీలు మరి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ మీకు సబ్మిట్ చేసిండ్రు, వాళ్ళకు ఎన్ని ఎకరాల భూమి జరిగిపోతుంది, ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టబోతుంది, ఎన్ని ఉద్యోగాలు ఇవ్వబోతుంది అనేది మీకు స్పష్టమైన ఏమన్నా మీకు వాళ్ళు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చిందంటే ఇవ్వలేదు. కాబట్టి ఇదంతా ఏందనంటే ఈరోజు తెలంగాణ పబ్లిక్ను మోసం చేయడానికి, తెలంగాణ ప్రజలకు కలిబోలి మాటలు చెప్పడానికి ఈరోజు ఒక మోసం. ఈరోజు కొన్ని కోట్ల రూపాయలు ఈరోజు వీళ్ళు ఏం చేయకుండానే బాగా చేసినట్టుగా ఈరోజు ప్రచారం చేసుకునే పరిస్థితికి వచ్చింది. నేను ఒకసారి ఏంటంటే తెలుగులో చాలామంది ఉన్నారు, ఒకసారి వాళ్ళకి అర్థం కానికని చెప్పేసి నేను తెలుగులో దీన్ని కొంచెం అనువాదం చేసిన. రైట్, ఓకే, రీడ్ మరి ఓకే. గౌరవనీయుల తెలంగాణ ముఖ్యమంత్రి గారికి తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ దావోస్లోని ప్రపంచ ఆర్థిక సదస్సులో హామీ పొందిన MOUలు పొందడంలో ప్రభుత్వం వైఫల్యం స్విట్జర్లాండ్లో ఏం జరిగిందనేది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం రాష్ట్రంలో దాదాపు 1.79 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు మరియు విస్తరణల కోసం 20 అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది. వారిలో అత్యధికులు రాష్ట్రంలో డేటా సెంటర్లు స్టోరేజ్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సకాలంలో అమలు చేయబడితే విజయవంతంగా పూర్తి అయిన తర్వాత దాదాపు 50,000 మంది ఉద్యోగాలకు వస్తాయని చెప్పేసి అవగాహన ఒప్పందాలు చేసుకున్న అన్ని సంస్థల వ్యాపార బ్లూ ప్రింట్లు ప్రపంచ వ్యాప్తంగా ఈ ప్రాజెక్టు అభివృద్ధిలో వారి నేపథ్యంలో మరియు వెంచర్ల సకాలంలో పూర్తి చేయడంలో విశ్వసనీయంగా పత్రికలలో ప్రచురించింది. అమలు చేసుకున్న కీలకమైన పరిశ్రమలు ఇక ఇవి అమెజాన్ 60,000 కోట్లు, సన్ మెట్రో కెమికల్స్ 45,500 కోట్లు, టిల్మన్ గ్లోబల్ హోల్డింగ్స్ 15,000 కోట్లు, మెగా ఇంజనీరింగ్ 15,000 కోట్లు, మొత్తం పెట్టుబడులు 1,75,950 కోట్ల రూపాయలు, 50,000 మంది నౌకర్లు, ఇన్ఫోసిస్ 17,000 ఉద్యోగాలు, HCL 5,000 ఉద్యోగాలు, విప్రో 5,000 ఉద్యోగాలు. ఇవన్నీ కొత్త విస్తరణ సౌకర్యాలు కోసం డేటా కేంద్రాలు, ఇతర తయారీ యూనిట్లు, సోలార్ సెల్స్, రాకెట్ తయారీ, ఎయిర్ క్రాఫ్ట్ ఇంటీరియర్ డిజైన్లు, UAV తయారీ, ఇతర తయారీ యూనిట్లు, సోలార్ సెల్స్, రాకెట్ తయారీ, ఇది డిఫెన్స్ సెక్టార్లో జిందాల్ పెట్టుబడులు, రాష్ట్రంలో రాబోయే వెంచర్లు, దావోస్లో డేటా సెంటర్లు, వీటిపైన ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రికల్ వెహికల్స్ మరియు సెమీ కండక్టర్స్ మొదలైన వాటిపైన అభివృద్ధి చేసిన సీఎం ప్రోత్సహిస్తున్నారు అన్నట్టుగా ఇందులో పేర్కొన్నారు. అందుకని వీటిపైన ఎటువంటి అవగాహన ఒప్పందాలు జరగలేదు. అర్బన్ మొబిలిటీ, రీజనలైజేషన్ మరియు సర్క్యులర్ స్పేస్లు మరియు నేషనల్
మరియు నేషన్ స్ట్రాటజీలను ప్రస్తావిస్తుంది. దావోస్ సందర్శన యొక్క ముఖ్య లక్ష్యాలైన మౌలిక సదుపాయాలు, చలనశీలత, అవకాశవాదం మరియు మెట్రో రైలు విస్తరణ, ప్రాంతీయ రింగ్ రైల్వేలు, రేడియల్ రోడ్లు, కొత్త విమానాశ్రయాలు, మూసి పునరుద్ధరణ జీవం, ఎలక్ట్రిక్ వెహికల్ ప్రమోషన్స్, నైపుణ్య విశ్వవిద్యాలయం వంటి సుస్థిరమైన ఎటువంటి సమావేశంలో ప్రస్తావించలేదు లేదా అవగాహన ఒప్పందాలపై ప్రారంభించలేదు. దయతో రాష్ట్రంలో నుండి వివిధ ప్రతినిధుల సందర్శనాలపై ఒక శ్వేతపత్రాన్ని ప్రచురించండి మరియు రాష్ట్రంలో వాస్తవ అమలు సమయ రేఖలతో పాటు సంతకం చేసిన ఎంఓయూలు ఈ శిఖరాగ్రహ సమావేశంలో జరిగినటువంటి సమిట్లు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ప్రజల ముందు పెట్టాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాం. ఆల్రెడీ 2014 నుండి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు లేదా అక్కడ ఉన్న ప్రతినిధి బృందాలు ప్రపంచ ఆర్థిక శిఖరాగ్రహ సమావేశాల్లో రాష్ట్రంలో పెట్టుబడులు 10% కూడా ఇంతవరకు ఎక్కడ కూడా జరగలేదు. కాబట్టి పెట్టుబడులపై రాబడి లేకుండా రాష్ట్ర ఖజానాపై వ్యయం అవుతుంది, ఆల్రెడీ అయితేనే ఉంది. కాబట్టి నేను ఇవి ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ నేను ఇంతకుముందు నేను మీకు చూపించిన తీరుగా ఇంతకుముందే మీకు చూపించిన ఈ బాండ్ పేపర్ నేను ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ఇవ్వడం జరిగింది. అది తీసుకొని మీరు అందరు ముఖ్యమంత్రి గారు, ఐటీ మినిస్టర్ గారు, ఐటీ సెక్రటరీ గారు, ఐటీ అడ్వైజర్ గారు, వాళ్ళ 80 వెళ్ళిన మరి తెలంగాణ రైజింగ్ డెలిగేషన్ వాళ్ళందరూ సంతకాలు పెట్టి ఇది మాది గ్యారంటీ, ఇది చేయకుంటే చట్టపరమైన చర్యలు మా మీద తీసుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 10 కోట్ల రూపాయలు ఖర్చులు, ఇంకా అదనంగా మరి ఎంతెంత తీసుకుపోయిందో మన జియో రిలీజ్ అయితే 10 crores మరి తీసుకువెళ్ళిండ్రు. మరి అక్కడ ఏం జరిగింది, ఎన్ని ఉద్యోగాలు ఇవ్వబోతుండ్రు అనేది మీరు గ్యారంటీగా సంతకం పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఇదివరకు సంతకం పెట్టిన దానికే దిక్కు లేదు, మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో సంతకం పెట్టిన దానికే దిక్కు లేదు, అవి ఇప్పటి వరకు అమలు కాలేదు, వాటి కోసమే డబ్బులు లేవు అని మీరు చెప్తా ఉన్నారు. ఈరోజు కాదా మన లంకె బిందెలను చేయబెడితే లాస్ట్కు వట్టికుండలు మిగిలినాయని చెప్పేసి మీరే చెప్తా ఉన్నారు. మరి అటువంటి సమయంలో మరి మేము ఇన్ని పెట్టుబడులు తీసుకుపోతున్నాం అని చెప్పేసి ఇక్కడికి వెళ్ళి మరి మీ రానుబోను ఖర్చులు అవుతున్నాయి కానీ ఇవి వచ్చినట్టుగా ఇక్కడ కనబడతలేదు. ఈరోజు మీ స్వాగతం దాదాపు 1,70,000 కోట్ల రూపాయలతో మేము తెలంగాణలో వస్తున్నామని చెప్పి దాదాపు కొన్ని కోట్ల రూపాయలతో మీ స్వాగత తోరణాలతో ఏర్పాటు చేయించుకున్నారు. ఇప్పుడు ఆడ ఏది మన పావుల బిర్యానీకి బారన మసాలా అన్నట్టుగా ఈరోజు మీరు పిల్లిగడ్డానికి జపాన్ ప్లేట్ లెక్క ఈరోజు మీరు ఇంత హంగామా చేసే పరిస్థితి ఈరోజు ఉన్నది. కాబట్టి ఈరోజు మీరు ప్రజలను మభ్యపెట్టడం కాదు, ఈరోజు ఇక్కడ ఉన్న కంపెనీలు అక్కడ తీసుకుపోయి అక్కడ ఒప్పందాలు చేసుకున్నాం. ఒప్పందం వల్ల వచ్చేది ఏమున్నది? ఒప్పందాల వల్ల కాదు కదా, ఒరిజినల్గా అది ఇంప్లిమెంట్ అయిన రోజు కదా. కాబట్టి ఇంప్లిమెంట్ అవుతుంది అనే నమ్మకం మాకు లేదు. అందుకనే మీరు బాండ్ పేపర్ మీద సంతకం పెట్టి రిలీజ్ చేయాలని చెప్పేసి ఈరోజు నేను సెక్రటరియట్లో ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టి ప్రజలందరికీ వాళ్ళ దృష్టికి తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయడం జరిగింది. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్. మీడియా మిత్రులకు నమస్కారం. తెలంగాణ ఏర్పడ్డది 1200 విద్యార్థుల అమర త్యాగాల పునాదులపైన ఏర్పడ్డ తెలంగాణ. నీళ్లు నిధులు నియామకాలనే డిపిఆర్ను డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ను తెలంగాణ మేధావులు తెలంగాణ ముందు పెట్టిండ్రు. ఆత్మగౌరవం అనే నినాదం తెలంగాణ ప్రజల ముందు పెట్టిండ్రు. స్వయం పాలన అనే నినాదం తెలంగాణ ప్రజల ముందు పెట్టిండ్రు. ఆ పెట్టినోడు ఎవరు కనబడతలేడు, వాడు ఎక్కడుండో ఏ త్వరలో రాసుకుంటే ఎవరిని కనబడతలేడు. కొంతమంది కేసీఆర్ దగ్గర ఉండే, కొంతమంది ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నాడు. ఇవాళ తెలంగాణ ప్రజలను చౌరస్తా మీద నిలబెట్టిండ్రు, తెలంగాణ ప్రజలు ఆగం దిశగా నిలబెట్టిండ్రు. ఈరోజు ఆత్మగౌరవం ముచ్చట పక్కన పెట్టు, ఎవరి భూమి వానికి ఉండేది వాని భూమి వానికి లేదు ఇవాళ, ఎవరి ఇల్లు వానికి ఉండేది వాని ఇల్లు వానికి లేదు ఇవాళ, ఎవరి నౌకరి వానికి ఉండేది వాని నౌకరి ఇవాళ వానికి లేదు. ఇవాళ మిగిలింది ఏంటనంటే అస్థిరత్వం. ఆ తగలున్నాం. ఈరోజు ఎట్లయిందంటే ఇప్పుడు ఏర్పడ్డ ముఖ్యమంత్రి ఎటువంటి ముఖ్యమంత్రి అని అంటే ఒక కేసులో నోట్లతోని రెడ్ హ్యాండ్ దొరికినటువంటి ముఖ్యమంత్రి. ఆ ముఖ్యమంత్రి ఎట్లుంటుంది అన్నట్టు, నీ తల మీద 5,555 ఎంటికలు ఉన్నాయి, అబద్ధం ఆడితే నువ్వు లెక్క పెట్టుకో అంటుండు. అంటే అది నిజమని చెప్పాలంటే మన తల మీద ఎంటికలన్నీ లెక్క పెట్టాలి. అట్టున్నది ఇప్పుడు కొత్త కథ. ఇంకో కథ కొద్దిగా చెప్తా. ఇప్పుడు గ్రూప్ 1 ఎగ్జామ్ ఉన్నది. గ్రూప్ 1 ఎగ్జామ్ హాల్ టికెట్ రాగానే నాకు నౌకరు వచ్చిందని స్వీట్లు పంచిందంట వెనకన.
ఇవాళ డల్లాస్కు రెండోసారి పోయి తెలంగాణ 4 కోట్ల మంది చెవుల కాలీఫ్లవర్ పెట్టి ఈరోజు పిచ్చోళ్ళని చేసే పని మీద చేసిండ్రు. ఎందుకంటే ఆల్రెడీ 6 గ్యారంటీల మీద అప్పుడున్న పిసిసి ప్రెసిడెంటు మరియు ఇప్పుడున్న ఉప ముఖ్యమంత్రి ఇద్దరు సంతకాలు పెట్టిన దానికే దిక్కు లేదు. అసోంటిది వీళ్ళని ఎవరు నమ్ముతారని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను ఒక బాండ్ పేపర్ ఇచ్చిన. ఏమని ఇచ్చినంటే నువ్వు డల్లాస్కు పోయిన పెట్టుబడులు 5 సంవత్సరాలు ఇంప్లిమెంట్ చేస్తానికి ఒక బాండ్ పేపర్ రాసిన. బాండ్ పేపర్ మీద నువ్వు సంతకాలు పెట్టి తెలంగాణ ప్రజల ముందు పెట్టమని చెప్పిన. ఏమని రాసిన బాండ్ పేపర్ అంటే ది కాంగ్రెస్ గవర్నమెంట్ అండ్ ది తెలంగాణ రైజింగ్ డెలిగేషన్ promises the people of Telangana is in implementing of the MOUs and agreements entered with investors of World Economic Forum Davos in January 2024 లో కూడా జరిగింది దుకాణం 2024 and January 2025 in full and keep citizens apprised of developments month by month on progress. దీనిపైన ఒక రిపోర్ట్ శ్వేతపత్రం విడుదల చేయాలని I hereby declare ముఖ్యమంత్రి గారు చెప్తున్నట్టు I hereby declare and agree to put the MOUs in public domain and for the people to fully scrutinize, enhance and recommend the best for the state from time to time. The Chief Minister and members of delegation will be liable for prosecution as breach or trust and authentically is if these projects are not started in the Telangana on time and obtain all the clearances from Central Green Tribunal and all the central agencies. The Chief Minister also confirmed the expansion of data centers, particularly as mentioned in various press releases, with a total employment of 50,000 people and investment of 1.70 lakhs crores as publicized through various sources. Signature. దీని మీద ఈ బాండ్ పేపర్ మీద సంతకాలు పెట్టాల్సిన పెద్దలు ఎవడెవడు సంతకం పెట్టమనంటే ఒకటి ముఖ్యమంత్రి గారు పెట్టాలి, నెక్స్ట్ ఐటీ మినిస్టర్ గారు పెట్టాలి, మరి మూడవది ఐటీ సెక్రటరీ గారు పెట్టాలి, నాలుగవది అడ్వైజర్ టు ఐటీ మినిస్టర్ పెట్టాలి, మళ్ళా లాస్ట్కు అఫీషియల్ ఎవరైతే అఫీషియల్ మెంబర్స్ ఉంటారో వాళ్ళందరూ సంతకాలు పెట్టి తెలంగాణ ప్రజలకు మేము 5 సంవత్సరాల ముందు ఎందుకంటే ఈరోజు వాళ్ళ డావోస్ బోనికి ఒక జివో విడుదల చేసి 2024లో కానీ మొన్న కానీ 10 కోట్ల రూపాయలు ఇచ్చి మంచి కొట్టెపెట్టెలు కొనిచ్చి వాళ్ళని పట్టుకపోయినాం. ఇవాళ దుకాణం ఏంటంటే దాదాపు 10 కోట్ల రూపాయలు వాళ్ళ పర్యటన జరిగితే ఈరోజు 20 కోట్ల రూపాయలు మేము దావోస్కి వెళ్ళి 1,70,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ పెట్టెలలో పట్టుకొని వస్తున్నాము. మాకు 20 కోట్ల రూపాయలు పెట్టి మాకు మొత్తం స్వాగత తోరణాలు కట్టమని చెప్పి ఈరోజు తెలంగాణ హైదరాబాద్ ఎక్కడ చూసినా కానీ 1,70,000 కోట్ల రూపాయలు పెట్టెలలో పట్టుకొని వస్తున్నట్టే మొత్తం ఆల్రెడీ మళ్ళీ 20 కోట్ల రూపాయలు ఈరోజు వాళ్ళ స్వాగతం కోసం ఈరోజు ఖర్చు పెట్టడం జరిగింది. అంటే సరే మాకు 20 కోట్లు కాదు ఇంకా 30 కోట్లు పోయినా పర్వాలే, ఈ మొత్తం ప్రజా సొమ్ము ప్రజా పైసా ప్రజా వాళ్ళ చెమట ఓడిసి ఈరోజు కడుతున్న ట్యాక్స్ రూపంలో వస్తున్న డబ్బు దానిపైన ఈరోజు ప్రభుత్వం నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ 1,70,000 రూపాయలు 5 సంవత్సరాలు మేము కడతామని నేను ఇచ్చిన ఈ బాండ్ పేపర్ మీద సంతకం చేసి ఆల్రెడీ ముఖ్యమంత్రి కార్యాలయంలో నేను ఇచ్చినటువంటి బాండ్ పేపర్ మీద మీరు వెంటనే సంతకం పెట్టి దీన్ని తెలంగాణ ప్రజల ముందు ఉంచాలి. మేము 5 సంవత్సరాల లోపు అంటే ఇంకా 4 సంవత్సరాల లోపు మేము చెప్పినటువంటి పోయినసారి 14 కంపెనీలు మరి ఇప్పుడు 50 కంపెనీలు మొత్తం 64 కంపెనీలు 5 సంవత్సరాలు పెట్టకుంటే మమ్మల్ని జైలుకు పంపుండ్రి, మా మీద ప్రాసిక్యూషన్ చేయండి, మా మీద యాక్షన్ తీసుకోండి అని బాండ్ పేపర్ మీద రేవంత్ రెడ్డి గారు సంతకం పెట్టాలి. మాకు మీ మీద నమ్మకం లేదు. 6 గ్యారంటీల కాదు 100 గ్యారంటీల నువ్వు నీ బట్టి విక్రమార్క ఇద్దరు సంతకాలు పెట్టిండ్రు. అలా పీకింది లేదు పొడిచింది లేదు. ఇవాళ దాకా పుక్కట్ల బస్సులు అని చెప్పిండ్రు, కొత్త బస్సులు ఏమి వెయ్యలే, పాత డ్రైవర్లు పాత బస్సులు అలా ఇరికిరికి పోతుండ్రు. ఇక తక్కినే అన్ని కూడా ఏం జరిగింది లేదు ఒరిగింది లేదు. కాబట్టి ఈరోజు అదే జయేష్ రంజన్ ఆ రోజు ఉన్న ఐటీ మినిస్టర్ కైటి రామారావుతో ఎవరైతే డల్లాస్కి పోయినా అదే జయేష్ రంజన్ ఈ రోజు కూడా అదే జయేష్ రంజన్. మరి 10 సంవత్సరాల్లో ఏం చేసి తెచ్చిండు జయేష్ రంజన్? 10 సంవత్సరాల్లో ఏం పొడిచిండు? గత 10 సంవత్సరాలు ఆయన ఎన్ని కంపెనీలు ఈరోజు తెలంగాణ తీసుకొచ్చింది? ఈరోజు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా డిపిఆర్ అనేది లేకుండా ఫ్యాక్టరీ ఇన్స్టాలేషన్ అనేది హైలీ ఇంపాసిబుల్. ఈరోజు నీకు దాదాపు 50 కంపెనీలు ఇచ్చినని చెప్పినావు. 50 కంపెనీల డిపిఆర్లు ఇచ్చినా, నీకు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లు ఇచ్చిండ్రా? ఏ కంపెనీలు ఇచ్చినాయి? దాని మీద 50,000 మంది నౌకర్లు ఆల్రెడీ చెవుల పువ్వు తప్ప ఎవరు లేరు. ఆల్రెడీ 10 ఏళ్ళకెళ్ళి ఆల్రెడీ కాలీఫ్లవర్లు పెట్టుకొని ఒక్కొక్క చెవులు ఇంత అయినాయి. ఇక కాలీఫ్లవర్లు పెట్టుకునే పరిస్థితి తెలంగాణ ప్రజలు లేరు. ఇప్పుడు మీకు పెట్టే పరిస్థితి వచ్చింది. కాబట్టి మీరు హైదరాబాద్లో కాలు పెట్టిండ్రు, చక్కగా సెక్రటరీకి రావాలి, నేను ఇచ్చిన బాండ్ పేపర్ మీద సంతకం పెట్టాలి. ప్రమాణపూర్వకంగా బాండ్ పేపర్ మీద ఒకవేళ మేము ఇచ్చిన హామీలు మేము నెరవేర్చలేకపోయినాం, మరి మీరు ఇచ్చిన డబ్బుతో మేము డల్లాస్ తిరిగినాం,
మేము విలాసాలకు పోలే, మేము అక్కడ మేము పండుగలు చేసుకొని పోలే, దావత్తులు చేసుకొని పోలే, నిజంగా కంపెనీలు చేసుకొని ఇక పోయినా అని మీరు అనుకుంటే నేను ఇచ్చిన బాండ్ పేపర్ మీద మీరు సంతకాలు పెట్టాలి. నువ్వు ఐటీ మినిస్టర్, ఐటీ సెక్రటరీ సంతకాలు పెట్టాలి. ఈరోజు తెలంగాణ ప్రజలు తెలంగాణ సొమ్మును తెలంగాణ ప్రజలు మేము మోసం చేస్తామేమో. ఎందుకంటే 1000% మీ మీద మాకు నమ్మకం లేదు. ఎందుకంటే మీరు దొంగలని మీరు ప్రూవ్ చేసుకున్నారు. ఆల్రెడీ మీ మీద ఎన్డీఏ ప్రాసిక్యూషన్ 84 కేసులు ఆల్రెడీ ఈరోజు నడుస్తూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు మేము ప్రపంచ దేశాలలో ఎవడు ఏ పిచ్చోడు అక్టోబర్ 27వ తారీఖు వెళ్ళి నవంబర్ 28 వరకు 144 సెక్షన్ హైదరాబాద్లో ఉండే. హైదరాబాద్ క్యాపిటల్ సిటీలో ఎందుకు 144 సెక్షన్ పెట్టిండ్రు? ఇది ఒక కుట్ర. ఇక్కడ ఏ కంపెనీలు కూడా పెట్టడానికి ముందుకు రావద్దని. అదే రోజులలో నారా లోకేష్ 100 పెట్టుబడి ఇన్వెస్టర్స్ తోని అమెరికాలో మీటింగ్ పెట్టిండు. కాబట్టి హైడ్రా పేరుతోని హైదరాబాద్లో కూల్చివేతలు జరుగుతున్నాయి. ఒక దిక్కు కూల్చివేతలు జరుగుతూ ఉంటాయి, ఇంకో దిక్కు 144 సెక్షన్ ఉంటుంది, ఇంకో దిక్కు శాంతి భద్రతలను ఫెయిల్ అయినప్పుడు ఎవడొచ్చి ఏ ఇన్వెస్టర్ వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారబ్బా? ఎవడొచ్చి ఇక్కడ కడతారబ్బా? ఇవాళ హైదరాబాద్లో లక్ష ఫ్లాట్లు ఈరోజు ఖాళీలు ఉన్నాయి. అమ్ముడు పోకుండా 1,00,000 ఫ్యాక్టరీలు ఖాళీగా ఉన్నాయి. ఈ కంపెనీలు తెస్తామని చెప్తే ఈరోజు ఎవరి పిచ్చోళ్ళని చేయనికి? కాబట్టి ఈరోజు నీవు చంద్రబాబు నాయుడు మీ ఎన్డీఏ అక్కడ ఎన్డీఏ కూటమి, కాకపోతే ఎన్డీఏ ముసుగులో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, అక్కడ ఉన్న ఫడ్నవీస్ ఎవరైతే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉంటారో అక్కడ జరిగినటువంటి ఎన్డీఏ మీటింగు వాళ్ళే చేసుకున్నారు. అక్కడ అందులో పోయి ఒక పెద్ద కుట్ర ఈరోజు తెలంగాణను ఎట్లా వెనుకబాటు చేయాలి, తెలంగాణ ఒక ప్రభావాన్ని ఎట్లా గుంజేయాలి, తెలంగాణ ఎట్లా వీక్ చేయాలి, తెలంగాణ ఉన్న ఇన్వెస్టర్స్ ఆంధ్రాకి ఎట్లా పారిపోవాలి, ఆ కుట్రలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే 144 సెక్షన్ హైదరాబాద్లో నెల రోజుల పాటు పెట్టిండ్రు. అంతేకాకుండా ఈరోజు హైడ్రా కూల్చివేతలు, మరి అంతేకాకుండా భూమిలో గుంజుకోళ్ళు, ఇవన్నీ కూడా మన ఇమేజ్ పడేయనికే, అంతకుమించి ఏం లేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు మీకు కొంత చిత్తశుద్ధి ఉన్నా, మీరు చెప్పేది అబద్ధం కాదు, నిజంగా అమ్మ తోడని నువ్వు అనుకున్నా, నేను ఇచ్చిన బాండ్ పేపర్ మీద సంతకం పెట్టు. నీవు నీ మంత్రులు, నీ ఐటీ సెక్రటరీ సంతకాలు పెట్టుండ్రి. సంవత్సరం లోపు 1,70,000 కోట్ల రూపాయలతో మేము నా కంపెనీలు పెడతాం, 50,000 మంది మేము నౌకర్లు ఇస్తామని సంతకాలు పెట్టుండి. అప్పుడే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఏమైనా నమ్మే అవకాశం ఉంటుంది, కానీ లేకుండా మీరు నమ్మరు. జై తెలంగాణ అమరవీరులకు జోహార్లు.